నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి స్థానిక ఆలయాలలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు. డిసెంబర్ 16వ తేదీ ఉదయం 6:57 ధనుర్మాసం ప్రారంభం కానుంది. మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ తిరుపతి నగరంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ర్యాలీ. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. టీటీడీ చైర్మన్ పాల డైరీ ఏర్పాటు చేస్తే జిల్లాలో 22 ఎకరాల సొంత భూమిని ఇస్తారన్న రామచంద్ర యాదవ్. శ్రీవారి ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యిని టీటీడీ సొంతంగా ఏర్పాటు చేయాలని కోరిన యాదవ కులస్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకి లావణ్య త్రిపాఠి, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, ప్రముఖ సినీ కథానాయకుడు నవీన్ చంద్రాలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సినీ ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నటీనటులను చూసిన భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆలయం వెలుపల నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్తో తాను నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తారీఖు విడుదల కానుందని, సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక తాను నటించిన అనేక సినిమాలు త్వరలోనే విడుదల కానున్నట్లు తెలిపారు. సినిమా షూటింగ్స్ కారణంగా 2 ఏళ్ల పాటు శ్రీవారి దర్శనార్థం రాలేకపోయానని, విరామం దొరకడంతో శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. స్వామివారి దయ ఉంటే విజయాలు సాధ్యమని అన్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం గ్యాప్ పడింది, షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల 2 years అయింది దర్శనం చేయకుండా. సో ఆయన పిలిచేశారు, వచ్చేసాను. అండ్ చాలా బాగా దర్శనం ఉంది, చాలా హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా శాంతంగా వెళ్తున్నాం. సో ఏడుకొండల వారికి, ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరు భక్తులకి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా. నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది January 10th. సో అది కూడా వేడుకున్నాం. ఆ సినిమా నిజంగా బాగా రిసీవ్ అవ్వాలి, ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి. సో ఇంకా వచ్చే నా ఫిల్మ్ 11 కొన్ని సినిమాలు రిలీజ్ కున్నాం. సో ఆ విషయం కూడా దేవుడిని కోరుకోవడం జరిగింది. అంటే ఆయన దయ ఉంటే అన్నీ నాకు అనుకూలంగా జరుగుతాయి అనుకుంటున్నాను. తిరుపతిలో దళారీ వ్యవస్థను యుగపురుషుడు జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయలే అన్న విషయం నగర ప్రజలందరికీ బాగా తెలుసునని ఆయన వైసీపీ నాయకులపై ఆరోపించడం అభ్యంతరకరంగా ఉందని నగర ప్రజలు గొల్లున నవ్వుకుంటున్నారని తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవ యాదవ్ ఎద్దేవా చేశారు. కిరణ్ రాయల్ వృత్తి కూడా ఇదేనని నగర ప్రజలందరికీ బాగా తెలుసునని ఆయన విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ మాట్లాడుతూ గతంలో వైసీపీ పాలనలో నగర ప్రజలకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వందేనని అన్నారు. అప్పుడు రోజుకు 10,000 మందికి టికెట్లు జారీ చేస్తూ ప్రజలు శ్రీవారి దివ్య దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అమ్ముకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు పరిశీలించే టికెట్లు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. మాపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. అధికారంలో ఉన్న కనుక మీరే ప్రజలకు తగిన విధంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాల్సిందని ఆయన హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో పసుపులేటి సురేష్, అమర్నాథ్ రెడ్డి, చంద్రయ్య, ప్రేమ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఒక నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వైకుంఠ ఏకాదశి సంబంధించిన వైకుంఠ ద్వార దివ్య దర్శనాల గురించి మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించాలని ఆయన కోరారు. అలా చేస్తూ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తిరుపతి స్థానికులకు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకి టికెట్లు అమ్ముకున్నారు. కాబట్టి ఈసారి అలా జరగకుండా జరగాలి అని చెప్పాడు. అయ్యా,
కిరణ్ రాయల్ గారు, దళారీ వ్యవస్థలోనే మీరొక యుగ పురుషులు. తిరుపతిలో ఏ వ్యక్తిని అడిగినా తమ వృత్తి ఏంటి, తమ వ్యాపారం ఏంటి అని తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి మీరు టికెట్లు అమ్ముకోవడం గురించి మాట్లాడడం నిన్న విన్న తిరుపతి పుర ప్రజలందరూ కూడా గొల్లుమని నవ్వుకుంటున్నారు. అలాంటి ఈ తిరుపతిలో మీరు నిన్న టికెట్లు అమ్ముకోవడం గురించి మాట్లాడడం నిజంగానే చాలా చాలా హాస్యాస్పదం. మీ పార్టీ గురించి చూసుకోండి, మీ ఎమ్మెల్యేతో మీరు మాట్లాడుకోండి. మీరు మా అంత నిజాయితీగా నిక్కచ్చిగా చేసి చూపించండి, చూస్తాం. అంతేగాని మేము టికెట్లు అమ్ముకున్నాము అని ఎవరన్నా మాట్లాడితే అన్నా పర్లేదు, మీరు మాట్లాడడం, అది మీరు ఇక్కడ కూర్చొని టికెట్లు అమ్ముకున్నారు అని ఆ విషయం మాట్లాడడం నిజంగానే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ పద్ధతిని మార్చుకోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కిరణ్ రాయల్ గారు పత్రికా సమావేశం నిర్వహించి ఆయనకున్నటువంటి డిమాండ్లను చెప్పారు, సంతోషం. అయితే సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు గాని ప్రజా సంఘాలు గాని తమ డిమాండ్లను వినిపించడం అనేది పరిపాటి. అధికార పక్షంలో ఉండే వాళ్ళు పని చేయాలి. ఈయన పని చేయకుండా ఈడకొచ్చే పత్రికా సమావేశంలో కూర్చొని నా డిమాండ్ ఇది, మేము ఇది చేస్తున్నాం అని చెప్పి అధికారులు కోరడం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండుకొని ఆయన అయితే పోయి నేరుగా చైర్మన్ గారితోనో లేదంటే పవన్ కళ్యాణ్ గారితోనో లేదా చంద్రబాబు గారితోనో చర్చించి ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో చేస్తే సంతోషం ప్రజలందరికీ, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఆయన ఆ పని చేయకుండా మళ్ళీ వచ్చి మా మీద పని కట్టుకొని విమర్శలు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. వాసన్న గారు చెప్పినట్టు దళారీ వ్యవస్థకి యుగ పురుషుడు ఎవరు తిరుపతిలో అంటే ప్రతి ఒక్కరు సమాధానం చెప్తారు. ఇంకా టికెట్ల విషయం అంటే ఇక్కడ టికెట్లు అంటే ఆయన చూస్తాను సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసు, ఇంకో ఏ జైశాం టికెట్లో లేదంటే వేలరాం టికెట్లో అనుకునేసి ఆ టికెట్ల గురించి ఆలోచిస్తారు ప్రజలు. అన్నా, ఇది వైకుంఠ ఏకాదశి పవిత్రమైనటువంటి శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారాన్ని ఆచితూచి మాట్లాడడం అనేది పద్ధతి. మీరు అంటున్నారు మేము దర్శన టికెట్లు, దివ్య దర్శన టోకెట్లు అమ్ముకునేశారనేసి. గతేడాది మా ప్రభుత్వ హయాంలో స్థానికులకు నిర్విరామంగా 10 కేంద్రాలు ఏర్పాటు చేశాం. తిరుమల తిరుపతిలో 10 దర్శన టోకన్లు ఇవ్వడానికి 10 కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ 10 కేంద్రాల్లో 94 కౌంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి తద్వారా 4,25,000కు పైగా వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్లను జారీ చేయడం జరిగింది. చేత కాకుండా పసలేకుండా పనికి మాలిన ఆరోపణలు, విధానాలు మార్చుకోండి. అర్థమైందా? ఇది మేము కేవలం మీరు బాధ్యతాయుతంగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత, అధికారం అనేది మీ యొక్క అధికారాన్ని సక్రమైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకొని ప్రజలకు అంతిమంగా మేలు చేయండి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలకు మేలు కలిగేలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్లడం అనేది పద్ధతి. దేశంలోనే ఎంతో పేరుగాంచిన పడమటి గాలి నాటకాన్ని తిరుపతిలో నగర ప్రజలు తిలకించి ఆదరించాలని తిరుపతి నగరంలోని బీజేపీ సంఘర్షణ సమితి నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, నాగరాజులు నగర ప్రజలను అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ మానసికంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి నేటి సమాజంలో పడమటి గాలి అనే నాటక ప్రదర్శనని తిరుపతి పట్టణంలో మహతి ఆడిటోరియంలో 16వ తారీఖు నాడు ప్రదర్శించబోతున్నారు. ఈ నాటక ప్రదర్శనకు తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని చూసి ఆదరించి ఆ నాటక ప్రదర్శన వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మన సమాజం పైన ఉంది. ఇలాంటి నాటకాన్ని మనం ఇప్పుడు నేటి సమాజంలో కూడా టీవీలు, సీరియళ్ళు వచ్చినటువంటి సందర్భంలో అనేక ఆలోచన విధానానికి పోకుండా సమాజంలో మానవులుగా బతకాలంటే మనిషి జీవనంలో ఎంతో కొంత విజ్ఞానం అనేది అవసరం. కాబట్టి ఈ నాటకాలు చూసిన దానివల్ల మనిషి రేపటి సమాజంలో మనిషికి అన్యాయం చేయకూడదు, మనం న్యాయం చేయాలి అనేటువంటి 1% అయినా కూడా ప్రతి మనిషి నేర్చుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతోటి, వ్యాపారస్తులు కానీ, జర్నలిస్టులు కానీ, అనేక రకాలైనటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి నాటకాన్ని మనం ఆదరించవలసిన అవసరం ఉంది. ఇది గత 150 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సార్లు ప్రదర్శించేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూడా ఒక మంచి నాటకం అని గుర్తించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కళాకారులు
ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శన ఇవ్వటం అనేది మనకు గర్వకారణం. మనం అందరం కూడా దీన్ని తిలకించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో మేము పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ బీసీ సంఘర్షణ సమితి తరఫున పడమటి గాలి అనే నాటకానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, రైతాంగము, ముఖ్యంగా యువత రావాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదనేది గతంలో మన నానుడి. జై కిసాన్ జై జవాన్ అనేటువంటి నానుడి మన భారతదేశంలో ఉంది. కాబట్టి రైతు ఇప్పుడు పండించే పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి నాటకాలు చూసినట్లయితే కొంతమంది యువత కూడా, చదువుకున్న యువత కూడా వ్యవసాయం చేసేదానికి మొగ్గు చూపుతారనేసి ఒక సదుద్దేశంతో ఈ నాటకాన్ని ప్రదర్శన చేస్తున్నారు. ఇటువంటి నాటిక చూడటం వల్ల సమాజంలో కొంతైనా 1% కొంత ఆలోచన జ్ఞానం పెంచాలనే ఉద్దేశంతోనే వాళ్ళు 25 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమి లాభాపేక్షతనో ఇదే వృత్తిగానో భావించి వాళ్ళు ఈ నాటకాలు వేయటం లేదు. సమాజంలో మంచి కోరే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ నాటకాన్ని ఈ 25 సంవత్సరాలుగా కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్లకు ఆదాయంతో సంబంధం లేకుండా చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం కూడా ఇటువంటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీసీ సంఘర్షణ సమితి దీన్ని బాధ్యతగా తీసుకొని నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనంతో పాటు అంతే స్థాయిలో శ్రీవారి ప్రసాదమైన లడ్డుకు కూడా అంతే పేరుందని, అలాంటి లడ్డు తయారు చేయడంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో పుంగనూరుకు చెందిన బోడే రామచంద్ర యాదవ్ టీటీడీకి స్వచ్ఛందంగా డైరీ ఏర్పాటు చేస్తే తాను తన 22 ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేస్తానని ఇదివరలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తిరుపతికి చెందిన యాదవ్ శ్రీవారి భక్తులు శ్రీను యాదవ్, ఆర్ఆర్ యాదవ్లు టీటీడీ యాజమాన్యానికి గుర్తు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో యాదవ్ సంఘం నాయకులు శ్రీను యాదవ్, ఆర్ఆర్ యాదవ్లు మాట్లాడారు. రామచంద్రయ్య యాదవ్ 20 జిల్లాలలోనూ డైరీని ఏర్పాటు చేస్తే అందుకు సంబంధించిన గోవులు పెట్టడానికి స్థలాలను తాను సమీకరిస్తానని చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి టీటీడీ ఈవోకు ఈ నెల 12వ తారీఖున లేఖ రాశారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఈవో శ్యామలరావులు డైరీ ఏర్పాటుకు పూనుకోవాలని వారు విన్నవించారు. ఈ విలేకరుల సమావేశంలో యాదవ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. సీఎం గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశం ఏమంటే, 1,00,000 గోవుల్ని ఒక చోట ఏర్పాటు చేసి డైరీ ఏర్పాటు చేయడంలో ఏదైనా ఇబ్బంది పరిస్థితులు కనుక ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 20 జిల్లాల్లో జిల్లాకు ఒక 5,000 గోవులతో ఒక డైరీ ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సినటువంటి ఈ 20 జిల్లాలకి కావాల్సినటువంటి స్థల సమీకరణ నేనే చేస్తానని, పొంగనూరులో చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరులో కనుక డైరీ ఏర్పాటు చేస్తే తనకున్నటువంటి 22 ఎకరాల మామిడి తోపును కూడా స్వామివారి డైరీకి రాసిస్తానని చెప్పి ఆయన ఈ లేఖలో విన్నవించడం జరిగింది. మేము తెలియజేయడం ఏమనంటే, గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, టీటీడీ చైర్మన్ గారికి మేము విన్నవించడం ఏమనంటే, ఇప్పుడున్నటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, టీటీడీ చైర్మన్ గారికి కలిగింది. ఎందుకనంటే తెలుసో తెలియకో గతంలో ఆ లడ్డు వ్యవహారం పైన ఒక తీవ్రమైన వివాదం, దుమారం లేబాయి. వీటన్నిటినీ పులి స్టాప్ పెడుతూ టీటీడీఏ స్వచ్ఛందంగా ఒక డైరీ ఏర్పాటు చేస్తే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టి స్వచ్ఛమైనటువంటి గో ఆధారిత నెయ్యితో స్వామివారి లడ్డు ప్రసాదానికి ఇంకా స్వచ్ఛత తీసుకురావడానికి మీకు ఒక గొప్ప అవకాశంగా తెలియజేసుకుంటూ దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి, తద్వారా 20 జిల్లాల్లో కనుక ఏర్పాటు చేస్తే 20 జిల్లాల్లో ఉండేటువంటి డైరీలకి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా గో ఆధారిత ఇంకా చాలా ఉత్పత్తులు, పేడ కానీ, దాన్ని గంజరం అంటారు, వాటినన్నింటినీ కానీ రైతులకి వాటన్నిటికి కూడా ఇస్తే మీకు పేరు ప్రఖ్యాతులే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా గోవులని దేవుడికి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అది 20 జిల్లాల్లో కూడా 22 ఎకరాలు సమకూర్చి చేస్తామని రామచంద్ర యాదవ్ గారు అనడం కూడా చాలా గొప్ప విషయం. అది ఈ రోజుల్లో 22 అంకణాలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు మనది. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి అన్ని గోవులు ఇస్తూ ఒక యాదవ్ బిడ్డగా ఆయన ముందుకు వస్తున్నాడు. మీ అందరి సహకారం కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ
మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాము. దైవ కార్యక్రమం ఇది. ఫౌండేషన్ ఫర్ యూత్ అడ్వాన్స్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం, సోమవారం 2 రోజుల పాటు ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని స్థానిక కపిలతీర్థం సమీపాన ఉన్న హోటల్ రాజ్ పార్క్లో నిర్వహిస్తున్నామని ఆ సంస్థ ఉపాధ్యక్షులు పల్లి నందకిషోర్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతి పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడాలని చెప్పి మేము ఒక 20 యూనివర్సిటీలను ఈరోజు ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్గా ఒకే వేదికపైకి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అన్ని రకాల కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, పిహెచ్డి వరకు కూడా కాలేజీల నుంచి నేరుగా ఎట్లాంటి కన్సల్టెంట్స్, మధ్యవర్తులు లేకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాల నుంచే ఫీ స్ట్రక్చరు, వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటున్నారో, అలాగే డిగ్రీ పూర్తి చేసుకోబోతున్నారో, హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమము రేపు, ఎల్లుండి అంటే 15, 16 తేదీల్లో హోటల్ రాజ్ పార్క్, కపిలతీర్థం దగ్గర ఉన్నటువంటి హోటల్ రాజ్ పార్క్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ, తిరుపతిలో ఉన్న ప్రముఖులు అందరూ ఇచ్చేయాలని చెప్పి కోరుకున్నాం. శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ నగర సంకీర్తన కార్యక్రమానికి భక్తులు అనేక మంది చేరి ఈ నగర సంకీర్తనను పాల్గొనాలని గొప్ప ప్రయత్నం చేసిన మరి గుండాల గోపీనాథ్ రంగస్థల చైర్మన్ మరియు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా భక్తులని చేరదీసుకుని హక్కును చేర్చుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమం మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మనము వేకువజామున అంటే బ్రహ్మముహూర్తంలో 4-5 గంటలకే వారి స్నానపానాలు చేసుకొని ఈ జ్ఞాన నది అనే దానికి అశేష జనంగా మరి ముఖ్యముగా ఈ గోవిందరాజుల నగర సంకీర్తనకు పాల్గొంటున్నారుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మరింత అభివృద్ధి దశలో నడిపించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. సనాత కాలం నుంచి ఈ యొక్క భజన కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అందులో తిరుపతి పుణ్యక్షేత్రం అయినటువంటి మనకు తిరుపతిలో ఈ యొక్క భజన నగర సంకీర్తన అనేది ప్రారంభమైంది. నలమూలైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి, అలాగే కపిలేశ్వరాలయం, గోవిందరాజస్వామి గుడి, రామలారు గుడి, అలివేల మంగాపురం, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనం తిరుపతిలో నివసిస్తున్నాము. పూర్వజన్మ పుణ్యము సుకృతం అని అనుకుంటున్నాను. ఈ యొక్క నగర సంకీర్తన 150 మంది స్టార్ట్ అయ్యి ఇంకా భక్తులు రావాలని 300 మందితో, అదేవిధంగా ధనుర్మాసం మనకు సోమవారం 16వ తేదీన స్టార్ట్ అవుతుంది. వచ్చే శనివారం ఇంకా ఈ యొక్క నగర సంకీర్తన ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు తిరుపతి వాళ్ళు మీరు ప్రతి ఒక్క ఈ యొక్క నగర సంకీర్తనకి కృపలు కావాలని కోరుకుంటున్నాం. టీటీడీలో పనిచేసి రిటైర్డ్ అయినాను. నా వయసు 77. ఈ వయసులో కూడా ఈ భజన కార్యక్రమానికి వస్తున్నానంటే నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ దయతో ఇట్లే ఎప్పుడు భజనకి వస్తూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. జర్నలిస్టులపై మొన్న తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ వద్ద మంచు మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు దాడి. నిన్న డైరెక్ట్గా మోహన్ బాబే TV9 రిపోర్టర్పై దాడి చేశారు. నేడు కడప జిల్లా వేమూరు మండలంలో సాక్షి విలేకరులపై దాడి చేయడంను ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్లో కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నుంచి 4 కాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించి దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘాల నాయకులు మాట్లాడారు. రోజున కడప జిల్లా వేమూరులో జరిగిన ఘటనను తిరుపతి ప్రెస్ క్లబ్ సీరియస్గా కండెమ్ చేస్తోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద నుంచి నగరంలోని 4 కాళ్ల మండపం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాం. దాదాపు అన్ని పాత్రికేయ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. నిజంగా అధికారం శాశ్వతం కాదు.
ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగితే అక్కడ మీడియా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో మాకు సంబంధం లేదు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పోటీ చేసే వారికి ఎన్ఓసి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సాధారణ వార్త. దీన్ని కవర్ చేసేందుకు వెళ్ళిన సాక్షి ప్రతినిధుల పైన స్థానిక టీడీపీ నేతలు బరి తెగించి అత్యంత అమానుషంగా వారిపై దాడికి తెగబడ్డారు. కెమెరాలు పగలగొట్టారు, వాళ్ళు స్టాండ్లు విరగొట్టారు. మీకు ఇంత ధైర్యం ఎక్కడి చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. అధికారం చూసుకొని ఇట్లా రెచ్చిపోవడం ఏమాత్రం సమంజసం కాదు. మీడియాపై దాడంటే అదేదో ప్యాషన్ అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు చేసినట్లే. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిన్నటి రోజున సాక్షి ప్రజలపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కడప జిల్లా పోలీసులను ఒక్క తిరుపతి నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నిర్వహణలో ఉన్న మీడియా మిత్రులపై దాడులు జరగడం బాధాకరం. మొన్న మోహన్ బాబు విద్యా సంస్థలు కావచ్చు, స్వయంగా మోహన్ బాబే కావచ్చు మీడియా మీద దాడి చేశారు. అది మరొక ముందే కడప జిల్లా వేముల మండలంలో ఎన్నికల విధులను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా మిత్రులపై మూకుముడిగా దాడులు తెగబడం అత్యంత బాధాకరం. దీన్ని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్యాషన్ గా మారింది మీడియా పైన దాడులు చేయడం. మీ ఎదుగుదలలో మీడియానే ప్రధానంగా ఉంటుందన్న విషయాన్ని మరవద్దు. మీరు మండల నాయకుడైనా, జిల్లా నాయకుడైనా, రాష్ట్ర నాయకుడైనా అది మా భుజాల మీద మిమ్మల్ని మోస్తేనే మేము మీ వార్తలు కవర్ చేసి మిమ్మల్ని ఉన్నతంగా నాయకులుగా తీర్చిదిద్దుతేనే మీరు ఈరోజు నాయకులయ్యారు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. దయచేసి ఇకపైన మీడియా మిత్రులపై దాడులను మానుకోవాలి. మీడియా వ్యవస్థ మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మీడియాపై దాడులు చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. గడిచిన కొద్ది రోజులుగా అనేక సెలబ్రిటీలు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ ఇక జర్నలిస్టులపై దాడులు తెగపడం అనేది ఏమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వాలు కూడా గట్టి చర్యలు చేపట్టాలా, దానికి సంబంధించిన చట్టాలు కూడా తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఉన్నారో వారినందరినీ మేము భుజస్కంధాలపై మోస్తేనే ఈరోజు వాళ్ళు ఉన్నతంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పునరావృతంగా అయితే అదే స్థాయిలో కూడా మేము కూడా కఠినంగా ధీటుగా ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇటీవల మీడియా పైన దాడులు చేయడం నిత్యకృత్యం అయిపోయింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియాని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనేసి అనుకుంటే మరింత రెండింతలుగా గత ప్రభుత్వం చేసిన దానికంటే కూడా రెండింతలుగా పరిస్థితి ఇక్కడ మీడియా పైన దాడులు కనిపిస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏ ఒక్క జర్నలిస్ట్ పైన దాడి జరిగినా కూడా అది మీడియా పైన దాడియే. దీంట్లో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదు. ఎవరికైనా సరే మీడియా యూనియన్లు అండగా ఉంటాయి. మీడియా పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప వాటిపైన కక్ష కట్టుకొని రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ కడప, పులివెందుల ఇక్కడంతా కూడా ఆ నీటి జల వనరుల దగ్గర జర్నలిస్టుల పైన జరిగిన దాడిని తీవ్రంగా మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటీవల కాలంలో మీడియా పైన రోజు రోజుకి దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్న మోహన్ బాబు సంఘటన మర్చిపోకముందే నిన్న వేంపల్లిలో సాక్షి ప్రతినిధుల పైన దాడి చేయడం ఏపీడబ్ల్యూజేగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా దాడులు జరిగినాయి, కానీ ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. మరి అరాచకంగా బౌన్సర్లను పెట్టి వాళ్ళ అనుచరులను పెట్టి పుట్టిస్తున్నారు. నిన్న వేంపల్లిలో కూడా సంఘటనలో కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ పోలీసులు కేవలం స్టేషన్ బెయిల్ పెట్టి కేసులను నమోదు చేశారు. తక్షణమే వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం. పాప వినాశనం గోగర్భం జలాశయాలు గేట్లు ఎత్తివేసి నీరు దిగువకు విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలలో కురిసిన భారీ వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో పాప వినాశనం గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. ప్రస్తుతం నీటి నిల్వలు తిరుమలకు 355 రోజులు త్రాగునీటి అవసరాలకు సరిపోతాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సమయానికి జలాశయాల నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి. పాప వినాశనం డ్యాం 697 మిల్లీమీటర్లు కాగా ఎఫ్ఆర్ఎల్ 697.14 మిల్లీమీటర్లు, నీటి సామర్థ్యం 5240 లక్షల గ్యాలన్ల, ప్రస్తుత నీటి నిల్వ 5192 లక్షల గ్యాలన్లు. గోగర్భం డ్యాం 2894 అడుగులు ఎఫ్ఆర్ఎల్, 5294 అడుగులు నీటి సామర్థ్యం, 2833 లక్షల గ్యాలన్ల, ప్రస్తుత నీటి నిల్వ 2833 లక్షల గ్యాలన్లు. ఆకాశగంగా డ్యాం 865 మిల్లీమీటర్లు కాగా ఎఫ్ఆర్ఎల్ 865 మిల్లీమీటర్లు, నీటి సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నీటి నిల్వ 685 లక్షల గ్యాలన్లు.
కుమారధార డ్యాం 898.15 మిల్లీమీటర్లు కాగా FRL 898.24 మిల్లీమీటర్ల నీటి సామర్థ్యం 4258.98 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 4229.42 లక్షల గ్యాలన్లు. ఇక పసుపుధార డ్యాం 8918.5 మిల్లీమీటర్లు కాగా FRL 8098.2 మిల్లీమీటర్లుగా ఉంది. నీటి సామర్థ్యం 1287.51 లక్షల గ్యాలన్లు. ప్రస్తుత నీటి నిల్వ 1267.48 లక్షల గ్యాలన్ల నీటి నిల్వగా ఉంది. టీటీడీ స్థానిక ఆలయాలలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 14వ తేదీ ఉదయం 6:57 ధనుర్మాసం ప్రారంభం కానుంది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం జరుగుతుంది. అనంతరం భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కారణంగా సుప్రభాత సేవ టికెట్లు జారీ చేయరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉదయం 4:30 నుండి 5:30 వరకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటల నుండి 5:30 వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు తిరుప్పావై సేవను నిర్వహిస్తారు. అనంతరం ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఎన్డీఏ కూటమి నాయకులను సమన్వయం చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానిని జనసేన పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుస్సారవతో సత్కరించడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి సంఘాల ఎన్నికలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో జనసేన పార్టీకి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ పేరు చెప్పుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు వాపోయారు. ఈ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అసత్య ప్రచారం చేసిన వారిపై త్వరలో రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పొర్లుదండాల ఈశ్వరరాయల్, గోపిరాయల్, దండు లక్ష్మీపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల కార్యదర్శి బీగాల అరుణ, జగదీష్, బాల, కిరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి స్థానిక ఆలయాలలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు. డిసెంబర్ 16వ తేదీ ఉదయం 6:57 ధనుర్మాసం ప్రారంభం కానుంది.
మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ తిరుపతి నగరంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ర్యాలీ. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. టీటీడీ చైర్మన్ పాల డైరీ ఏర్పాటు చేస్తే జిల్లాలో 22 ఎకరాల సొంత భూమిని ఇస్తారన్న రామచంద్ర యాదవ్. శ్రీవారి ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యిని టీటీడీ సొంతంగా ఏర్పాటు చేయాలని కోరిన యాదవ కులస్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.